Hello all, welcome to Igniters Police Academy. Today's current affairs, that is 22nd August 2025. So number 1 we have the energy transition index. సో మనకేంటి అంటే ఎగ్జామినేషన్లో ఇండెక్స్ పైన కూడా ర్యాంకింగ్స్ పైన కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. అందులో భాగంగా ర్యాంకింగ్స్ అండ్ ఇండెక్స్ వీటిపైన ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందులో భాగంగా నెంబర్ 1 వీఆర్ డిస్కసింగ్ ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025. సో 2025కి సంబంధించిన ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో హియర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసేది ఎవరు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ 2025 ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో ఇంధన పరివర్తన సూచి. సో తెలుగులో మనం ఏమంటున్నాం? ఇంధన పరివర్తన సూచి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ 2025 ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, దట్ ఈస్ ఇంధన పరివర్తన సూచి. సో ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసేది ఎవరు? ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్డ్ ఇట్స్ యాన్యువల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో యాన్యువల్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసే సూచి ఏంటి? మనకు ఇంధన పరివర్తన సూచి. సో రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1971 అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఏంటి? కొలోగ్నీ, జెనీవా, స్విట్జర్లాండ్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఇక్కడ స్విట్జర్లాండ్. ఏదైనా మనకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ న్యూస్లో ఉన్నప్పుడు కన్సర్న్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనకి ఏంటి? ఇయర్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ అనేది మనకు ఇంపార్టెంట్. సో ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వచ్చేసి 1971లో ఏర్పాటు చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు స్విట్జర్లాండ్. వీళ్ళు రిలీజ్ చేసే యాన్యువల్ ఇండెక్స్ ఏంటి? మనకు ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, దట్ ఈస్ ఇంధన పరివర్తన సూచి. సో టాప్ 5 కంట్రీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఏంటి? స్వీడన్. నెంబర్ 2 ఫిన్లాండ్. నెంబర్ 3 డెన్మార్క్. నెంబర్ 4 నార్వే. నెంబర్ 5 స్విట్జర్లాండ్. సో నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఏంటి అంటే మనకు స్వీడన్. నెంబర్ 2 ఫిన్లాండ్. నెంబర్ 3 డెన్మార్క్. నెంబర్ 4 నార్వే. నెంబర్ 5 స్విట్జర్లాండ్. సో ఇక్కడ స్వీడన్ నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఇంపార్టెంట్. సో మరి ఇప్పుడు ఇండియా ర్యాంక్ ఎంతో కూడా మనం తెలుసుకోవాలి. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి 71st ర్యాంక్. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి 71. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది అంటే మనకు 63వ స్థానంలో ఉంది. సో ఇండియా ర్యాంక్ 2024లో 63వ స్థానంలో ఉంది. 2025కి వచ్చే వరకు 71 స్థానానికి పడిపోయింది. సో ఇందులో ఏంటి అంటే ఇండియా ర్యాంక్ డిక్రీజ్డ్ వెన్ కంపేర్ టు 2024 ఇండెక్స్. సో రిలీజ్ చేసేది ఏంటి? మనకి ఇన్స్టిట్యూషన్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1971. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. టాప్ 5 కంట్రీస్ వచ్చేసి స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి 71. అదే 2024లో ఇండియా ర్యాంక్ ఎంత? 63. సో ప్రజెంట్ ర్యాంక్ ఎంత? 71. ఇండియా హ్యాస్ డ్రాప్డ్ టు 71st పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ 2025 ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో 2025 ఇంధన పరివర్తన సూచిలో ఇండియా ర్యాంక్ ఎంత? 71వ స్థానానికి పడిపోయింది. ఎప్పుడు? 63వ స్థానం నుంచి 71వ స్థానానికి పడిపోవడం జరిగింది. 2024లో ఇండియా ర్యాంక్ 63, 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 71. నెక్స్ట్, ఈవెన్ యాజ్ ద కంట్రీ గెయిన్డ్ మూమెంటమ్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్, ద ఇండెక్స్ కవరింగ్ 118 నేషన్స్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ అక్రాస్ ఎనర్జీ సెక్యూరిటీ, సస్టైనబిలిటీ అండ్ ఈక్విటీ. సో టోటల్ కంట్రీస్ ఇందులో వచ్చేసి 118. అందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి 71. సో ఇండియా ర్యాంక్ 71. టోటల్ కంట్రీస్ వచ్చేసి 118. మొదటి స్థానంలో ఉన్నది స్వీడన్, 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో డెన్మార్క్, 4వ స్థానంలో నార్వే, 5వ స్థానంలో ఉన్నది స్విట్జర్లాండ్. ఇండియా ర్యాంకు 71. 2024లో ర్యాంక్ ఎంత? 63. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఇండియాస్ ఆపరేషన్ శివశక్తి. ఆపరేషన్ శివశక్తి. ఆపరేషన్
శివ శక్తి, ఆపరేషన్ శివశక్తి. సో ఇండియాస్ ఆపరేషన్ శివశక్తి ఎక్కడో చూద్దాం. సో ఆపరేషన్ శివశక్తి వాజ్ ఏ కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ మిలిటరీ ఆపరేషన్ బై ద ఇండియన్ ఆర్మీ. సో ఆపరేషన్ బై ఇండియన్ ఆర్మీ. సో పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న చొరవల్లో ఒక భాగం ఏంటి అంటే ఉగ్రవాదులను ఏరివేయడం కోసం ఇండియన్ ఆర్మీ తీసుకొస్తున్న కొన్ని ఆపరేషన్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఆపరేషన్ శివశక్తి వచ్చేసి లాంచ్ చేసింది ఎవరు? ఇండియన్ ఆర్మీ. ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు నలిఫై ద టెర్రరిస్ట్. సో ఇన్ఫిల్ట్రేషన్, కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ మిలిటరీ ఆపరేషన్ బై ద ఇండియన్ ఆర్మీ ఇన్ ద పూంచ్ సెక్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ప్రదేశం కూడా మనకి ఇంపార్టెంట్. ఎక్కడ లాంచ్ చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్. ఎవరు లాంచ్ చేశారు? ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ శివ శక్తి. ఆపరేషన్ శివశక్తి వచ్చేసి మనకు లాంచ్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ ఇన్ జూలై 2025, విచ్ సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్డ్ టు లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అటెంప్టింగ్ టు క్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. సో లైన్ ఆఫ్ కంట్రోల్ని క్రాస్ చేయాలి అనుకున్న లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టడం కోసం తీసుకొచ్చిన చర్య ఇండియన్ ఆర్మీ. సో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆపరేషన్ శివశక్తి. సో ఆపరేషన్ శివశక్తి అనేది జూలై 2025లో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భారత సైన్యం చొరబాటు నిరోధక సైనిక చర్య. సో ఆపరేషన్ శివశక్తి ఏంటి? చొరబాటు నిరోధక సైనిక చర్య. చొరబాటు నిరోధక సైనిక చర్య. ఇది నియంత్రణ రేఖ ఎల్ఓసి దాటడానికి ప్రయత్నించిన 2 లష్కరే తోయిబా ఉగ్రవాదులను విజయవంతంగా మట్టుబెట్టింది. సో ఆపరేషన్ లాంచ్ చేసింది ఎవరు? ఇండియన్ ఆర్మీ. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ మనకు ఎల్ఓసి దాటడానికి ప్రయత్నించిన 2 లష్కరే తోయిబా ఉగ్రవాదులను విజయవంతంగా మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ శివశక్తి. నెక్స్ట్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో రీసెంట్గా కేరళలో న్యూస్లో ఉన్న టాపిక్ వచ్చేసి మనకేంటి? బ్రెయిన్ ఈటింగ్ అమీబా. బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో ఎప్పుడైనా ఈతకు వెళ్ళినప్పుడు ఇదేంటి అంటే డైరెక్ట్గా నోస్ నుంచి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఏంటి అంటే ఇట్ విల్ ఈట్ హ్యూమన్ బ్రెయిన్. సో ఈ మెదడుని తినివేస్తుంది కాబట్టి ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటున్నాం. రీసెంట్గా మనకు కేరళలో కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. కేరళలో తరచుగా మనం చూస్తున్న ఒక డిసీజ్ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు ద బ్రెయిన్ ఈటింగ్ అమీబా. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో కేరళలో పిఏఎం కేసులు. ఇటీవల కేరళలో నెగ్లేరియా ఫాలేరియా, దీన్ని మనం ఏమంటున్నాం? నెగ్లేరియా ఫౌలేరీ అంటున్నాం. నెగ్లేరియా ఫౌలేరీ లేదా మెదడును తినే అమీబా, బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటున్నాం. నెగ్లేరియా ఫాలేరీ లేకపోతే మెదడును తినే అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు సంక్రమం అయిన ప్రైమరీ అమీబిక్ మెనింగో ఇన్ఫెసలాసిస్. సో ప్రైమరీ అమీబిక్ మెనింగో ఇన్ఫెఫాలిటిస్ అంటున్నాం. పిఏఎం. సో యొక్క 3 కేసులు నమోదయ్యాయి. సో కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో నెగ్లేరియా ఫాలేరీ గురించి. నెగ్లేరియా ఫాలేరీ అనేది వెచ్చని మంచినీరు మరియు నేలలో కనిపించే స్వేచ్ఛా జీవన ఏకకణజీవి. స్వేచ్ఛా జీవన ఏకకణజీవి ఏంటి? అమీబా. సో అమీబా వచ్చేసి మనకేంటి? ఏకకణజీవి. ఇది ముక్కు ద్వారా వ్యక్తులకు సోకుతుంది. ముఖ్యంగా ఈత కొట్టేటప్పుడు మరియు మెదడుకు ప్రయాణించి కణజాల నాశనానికి మరియు వాపుకు కారణమవుతుంది. ఇది త్రాగునీటి ద్వారా సంక్రమించదు మరియు అంటువ్యాధి కాదు. సో ఇదేంటంటే జనాలు ఈత కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకు ముక్కు ద్వారా వెళ్తుంది. సో ముక్కు ద్వారా వెళ్ళి మెదడుని నాశనం చేసే ఒక అమీబా. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో ఈతకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది, తర్వాత మెదడుని ఇంపాక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. సో నెక్స్ట్ పిఏఎం కేసెస్ ఇన్ కేరళ రీసెంట్లీ ఇంక్రీజ్డ్. దట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమరీ అమీబిక్ మెనింగో ఇన్ఫెసాలాసిస్.
సో ఏ రేర్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ద నగేలిరియా ఫ్లోరీ అంటున్నాం, నెగ్లేరియా ఫాలెరీ అంటున్నాం, నెగ్లేరియా ఫాలెరీ. సో అబౌట్ నెగ్లేరియా ఫ్లోరెరీ. నెగ్లేరియా ఫ్లోరెరీ ఈజ్ ఏ ఫ్రీ లివింగ్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. ఇదేంటి? సింగిల్ సెల్డ్ ఆర్గానిజం, ఏకకణ జీవి, ఏకకణ జీవి. సో ఫౌండ్ ఇన్ వార్మ్ ఫ్రెష్ వాటర్ అండ్ సాయిల్. ఇట్ ఇన్ఫెక్ట్ ఇండివిజువల్స్ త్రూ ద నోస్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ స్విమ్మింగ్. సో ఛాన్సెస్ ఎప్పుడంటే స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ముక్కు ద్వారా వెళ్ళడంకి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఏంటి అంటే ఇది తాగునీటి ద్వారా వ్యాపించదు. సో మనం డ్రింకింగ్ వాటర్ నుంచి ఈ అమీబా అనేది వ్యాపించదు. ఎట్ ద సేమ్ టైం ఇది అంటు వ్యాధి కాదు. సో సింపుల్గా బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసెస్ ఎక్కడ? కేరళ. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసెస్ వచ్చేసి కేరళ. మనం ఏమంటున్నాం? నెగ్లేరియా ఫౌలేరీ అంటున్నాం, నెగ్లేరియా ఫౌలేరీ అంటున్నాం. సో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఈవెంట్ ఏంటి? డ్రోన్ రీసెర్చ్. డ్రోన్ రీసెర్చ్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించిన డ్రోన్ రీసెర్చ్. సో ఇన్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ ఇన్ ద కంట్రీ ఏ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్. డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్. ఎక్కడ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇండియాలో ఉత్తరప్రదేశ్. డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్. డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్. డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఉత్తరప్రదేశ్లో ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇన్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ in the country, a drone forensic lab has been established at the Uttar Pradesh State Institute of Forensic Sciences. సో ఉత్తరప్రదేశ్లో ఇనిషియేటివ్గా తీసుకొని రావడం జరిగింది. సో లక్నో, ఉత్తరప్రదేశ్లో స్పెసిఫిక్గా ప్లేస్ ఎక్కడ? లక్నో. లక్నోలో ఫర్ ద ఫస్ట్ టైం ఏ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్. సో ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ని లక్నోలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ద ల్యాబ్ వాజ్ ఇనాగరేటెడ్ బై ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అండ్ ఈజ్ కాన్సెప్చువలైజ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై మిలింద్ రాజ్. ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే మిలింద్ రాజ్. ఇతనికి ఉన్న టైటిల్ ఏంటంటే డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిలింద్ రాజ్ ఈజ్ నోన్ యాజ్ డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఆయన సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఎక్కడ? లక్నోలో లాంచ్ చేశారు ఉత్తరప్రదేశ్. ఇండియాకు సంబంధించిన ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్. ఇక్కడ కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి ఎవరు? మిలింద్ రాజ్. అతనికి ఉన్న టైటిల్ ఏంటి? డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో వీటి ఫంక్షన్ ఏంటి? ద ల్యాబ్ విల్ ఎనేబుల్ పోలీస్ టు ట్రాక్, డీకోడ్ అండ్ ఇన్వెస్టిగేట్ డ్రోన్స్ ఇన్ రియల్ టైమ్, హెల్పింగ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ డిటర్మైన్ ద డ్రోన్స్ ఫ్లైట్ పాత్, టేక్ ఆఫ్, లొకేషన్, పేలోడ్ కెపాసిటీ అండ్ పొటెన్షియల్ హజార్డ్స్ లైక్ ఎక్స్ప్లోజివ్స్. సో సింపుల్గా ఏంటంటే ఫోరెన్సిక్ సైన్స్లో వీటిలకు హెల్ప్ చేయడం కోసం తీసుకొచ్చిన డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇక్కడ లక్నోలో ఇనిషియేట్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ అయ్యింది. సో ఈ ల్యాబ్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు మరియు దీనిని రోబోటిక్స్ మరియు డ్రోన్ టెక్నాలజీతో నిపుణుడు, భారతదేశ డ్రోన్ మ్యాన్ అని కూడా పిలువబడే మిలింద్ రాజ్ రూపొందించారు. సో దీన్ని రూపొందించింది ఎవరు? మిలింద్ రాజ్. మిలింద్ రాజుకున్న టైటిల్ ఏంటి మనకు? భారతదేశ డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ కూడా ఈయనకు ఉండడం జరిగింది. సో విధులు: ఈ ప్రయోగశాల పోలీసులు డ్రోన్లను నిజ సమయంలో ట్రాక్ చేయడానికి, డీకోడ్ చేయడానికి మరియు దర్యాప్తు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు డ్రోన్ విమాన మార్గం, టేకాఫ్ స్థానం, పేలోడ్ సామర్థ్యం మరియు పేలోడ్ పదార్థాల వంటి సంభావ్య ప్రమాదాలను గుర్తించడంలో సహాయపడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్లో వీళ్ళకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం తీసుకొచ్చింది డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్. ఎక్కడ అంటే మనకు లక్నో, ఉత్తరప్రదేశ్. ఇంతకన్నా ముందు కూడా 2021లో కేరళ గవర్నమెంట్ కూడా సేమ్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. కేరళ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏంటి సెక్యూరిటీ మానిటరింగ్ కోసం తీసుకొచ్చారు. సెక్యూరిటీ మానిటరింగ్, సెక్యూరిటీ మానిటరింగ్లో భాగంగా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే దర్యాప్తులో భాగంగా తీసుకొని రావడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది అంటే మనకు 2021లో కేరళలో సెక్యూరిటీ రీజన్స్ కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు లక్నోలో ఇనాగరేట్ చేయడం చూసాం. కీ రోల్ ప్లే చేసింది ఎవరు? మిలింద్ రాజ్. అతనుకున్న టైటిల్ ఏంటి? డ్రోన్ మ్యాన్ ఆఫ్
ఇండియా, డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్న టైగర్ రిజర్వ్, ద లెపార్డ్ పాపులేషన్ ఎట్ దుధ్వా టైగర్ రిజర్వ్. సో ఉత్తరప్రదేశ్కు సంబంధించిన దుధ్వా టైగర్ రిజర్వ్, దుధ్వా టైగర్ రిజర్వ్, దుధ్వా టైగర్ రిజర్వ్లో లెపార్డ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. లెపార్డ్, లెపార్డ్ అంటే మనం తెలుగులో ఏమంటున్నాం, చిరుత పుల్ల సంఖ్య రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది అనేది న్యూస్లో ఉంది. దుధ్వా టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. అక్కడ లెపార్డ్ పాపులేషన్ ఇంక్రీజింగ్ డే బై డే. సో భారతదేశంలోని దుధ్వా టైగర్ రిజర్వ్లో చిరుతపులి జనాభా గణనీయంగా పెరిగింది. జూలై 2025 నుండి ఇటీవల నివేదిక ప్రకారం 2022 నుంచి 198.91 లేదా దాదాపుగా 3 రెట్లు పెరిగింది. సో ఎంత, 198.91% ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. సో జాతీయ ఉద్యానవనంలోనే 2022లో దాదాపు 34 ఉండేవి, 2025లో 93కు చేరింది. 34 నుంచి 93కి, అంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. పెరిగిన ఈ గణనీయమైన పెరుగుదల టెరాయ్ ఆర్క్ ల్యాండ్స్కేప్లో అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థ మరియు విజయవంతమైన పరిరక్షణ ప్రయత్నాలను సూచిస్తుంది. సో సింపుల్గా ఏంటంటే ఇటీవల చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వార్తల్లో నిలిచిన టైగర్ రిజర్వ్ ఏంటి అంటే మనకు దుధ్వా టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. సో హియర్ ద లెపార్డ్ పాపులేషన్ ఎట్ ఇండియాస్ దుధ్వా టైగర్ రిజర్వ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ with a reported rise of 198.91% or approximately 3 times since 2022. సో 2022లో వాటి సంఖ్య 34 నుంచి ప్రజెంట్ ఎంత 93కి చేరింది. సో ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అవ్వడం చూసాం. సో దుధ్వా టైగర్ రిజర్వ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్. సో నెక్స్ట్ సిఐఎల్ కోల్ ఇండియా లిమిటెడ్ జాయింట్స్ హ్యాండ్స్ విత్ ఐఐటి హైదరాబాద్. సో కోల్ ఇండియా లిమిటెడ్ ప్లస్ ఐఐటి హైదరాబాద్. సో న్యూస్లో ఉన్న ఐఐటీస్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా మనకు ఐఐటీస్ పైన క్వశ్చన్స్ చూసాం. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా ఐఐటీస్ పైన క్వశ్చన్స్ చూసాం. అందులో భాగంగా టుడేస్ టాపిక్ వచ్చేసి ఏంటి, కోల్ ఇండియా లిమిటెడ్ జాయింట్స్ హ్యాండ్స్ విత్ ఐఐటి హైదరాబాద్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ క్లీన్ కోల్ టెక్నాలజీ. సో సింపుల్గా కోల్ ఇండియా లిమిటెడ్తో ఎంఓయూ కుదుర్చుకున్న ఐఐటి ఏంటి అంటే ఐఐటి హైదరాబాద్. సో మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ ఐఐటి హైదరాబాద్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే ఎంఓయూ బిట్వీన్ సిఐఎల్ అండ్ ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్ గురించి రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి, మనకు పోలవరం ముంపు గ్రామాలపైన అధ్యయనం చేయడం కోసం నియమించిన ఐఐటి మనకు ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి క్యాంపస్లో డ్రైవర్లెస్ షటిల్ బస్సెస్ని తీసుకొచ్చింది ఐఐటి హైదరాబాద్. సో ఇక్కడ న్యూస్లో ఉన్న వేరే ఐఐటీస్ గురించి చూస్తే ఐఐటి మద్రాస్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, YD1 అనే ఒక వీల్ చైర్ గుర్తుకు రావాలి. అదేవిధంగా ఆగ్నేయ అనే ఒక సోలార్ కార్. ఐఐటి కాన్పూర్ ఏంటి, జగన్నాథ రథయాత్ర సందర్భంగా యాంటీ స్టాంపిడ్ తొక్కిసలాటను నిరోధించడం కోసం వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ మానిటరింగ్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే ఐఐటి ఖరగ్పూర్ అంటే మనకు డ్రమ్ అనే అప్లికేషన్ గుర్తుకు రావాలి. అదేవిధంగా ఐఐటి గౌహతి ఏం చేశారు, ట్రైన్స్లో బెడ్ రోల్స్ని ఏ విధంగా తీసుకొని రావడం జరిగింది, బ్యాంబూ బేస్డ్ బెడ్ రోల్స్ని తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా COVID-19 టెస్ట్ కిట్ త్రూ క్లే, బంకమట్టి తోటి COVID-19 టెస్ట్ కిట్ని తీసుకొచ్చిన ఐఐటి ఏంటి అంటే మనకు ఐఐటి గౌహతి. సో ఇలాంటి ఐఐటీస్ న్యూస్లో ఉన్నప్పుడు మనం వాటిపైన ఫోకస్ చేయాలి. ఒకసారి ఈరోజు టాపిక్స్ని రీకాల్ చేస్తే, సో నెంబర్ 1 వీ హ్యావ్ ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఎవరు రిలీజ్ చేస్తారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసడం జరుగుతుంది. నెంబర్ 1 స్థానంలో స్వీడన్. ఇండియా ర్యాంక్ వచ్చేసి 71. 2024లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 63. సో నెక్స్ట్ ఆపరేషన్ శివశక్తి. ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఆపరేషన్ ఏంటి, ఆపరేషన్ శివశక్తి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ బ్రెయిన్ ఈటింగ్
అమీబా కేసెస్ ఎక్కడ? కేరళ. ముక్కు నుంచి మనం ఈత కోసం వెళ్ళినప్పుడు ముక్కు నుంచి వెళ్తుంది, మెదడుని ప్రభావితం చేసే ఒక అమీబా, ఏకకణ జీవి. సో నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్కడ అంటే డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి లక్నో. అదే 2021లో కేరళ వాళ్ళు తీసుకొచ్చింది కూడా డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, ఓన్లీ ఫర్ ద మానిటరింగ్. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దర్యాప్తులో భాగంగా తీసుకొని వచ్చారు. కాబట్టి ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇక్కడ అంటే లక్నో, ఉత్తరప్రదేశ్. 2021లో కేరళ వాళ్ళు తీసుకొచ్చిన, పోలీసులు తీసుకొచ్చింది ఏంటి? ఓన్లీ సెక్యూరిటీ మానిటరింగ్ కోసం మాత్రం తీసుకొని రావడం జరిగింది. అదే ఇండియాకు సంబంధించిన ఫస్ట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎక్కడ అంటే మనకు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన లక్నో. సో నెక్స్ట్, దుధ్వా టైగర్ రిజర్వ్. ఇందులో ఏంటి అంటే లెపర్డ్, చిరుతపులుల సంఖ్య పెరుగుతూ వార్తల్లో నిలిచిన టైగర్ రిజర్వ్ ఏంటి అంటే దుధ్వా టైగర్ రిజర్వ్. సో నెక్స్ట్, ఐఐటి హైదరాబాద్ ఎంఓయు విత్ కోల్ ఇండియా లిమిటెడ్. ఎంఓయు విత్ కోల్ ఇండియా లిమిటెడ్. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.